ప్లాస్టిక్ని పూర్తిగా అరికట్టకపోతే పర్యావరణాన్ని కాపాడడం అసాధ్యమని శ్రీకృష్ణదేవరాయ ఉద్యాన కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఇవాళ కళాశాలలో పర్యావరణ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. విద్యార్థులతో కలిసి కళాశాల ఆవరణంలో మొక్కలను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్లే మొత్తం పర్యావరణం దెబ్బతింటుందన్నారు. కనీసం 50% ప్లాస్టిక్ నిర్మూలించకపోతే భవిష్యత్ తరాలకు చాలా కష్టంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు అంతరించిపోతున్న మొక్కల జాతులను కాపాడాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి కాపాడినప్పుడే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని అన్నారు. ప్లాస్టిక్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కావాలి మనకు. ప్లాస్టిక్స్ను దశల వారీగా వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, 450 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఈజ్ ప్రొడ్యూస్డ్. దాంట్లో 70% ఈజ్ సింగిల్ యూస్. నువ్వు షాపింగ్కి వెళ్ళిపోతే ఒక్కసారి ఏదో కవర్లో పెట్టుకొని వస్తావు, కూరగాయలు కావచ్చు, మీ ఇంకా వాట్ ఎవర్ షాపింగ్ యూ డూ, ఒక్కసారి యూజ్ చేసేసి యూ విల్ త్రో ఇట్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనేది 70% సింగిల్ యూజ్ చేస్తారు. సింగిల్ యూజ్ చేసిన తర్వాత సింగిల్ యూజ్ అనేది ఏముంది, అది తెచ్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చెత్తబుట్టకే ఉపయోగిస్తారు, చెత్త వేసుకొనికే యూజ్ చేస్తారు. అన్నప్పుడు దట్ ఈస్ 1 యూజ్ ఓన్లీ. 1 ఈజ్ ఎంట్రీ లెవెల్లో నీకు బట్టలు వేసి ఇస్తాడు, ఎగ్జిట్ లెవెల్లో నీ ఇంట్లో నుంచి వేస్ట్ తీసేసి కచట దాంట్లో వేయనికి యూజ్ చేస్తారు. అది తప్పించుకోవాలి, అది ఒకటి. రెండోది వచ్చేసి దీన్ని తగ్గించాలి. ఎంత తగ్గించాలంటే బై 2030 వీ హ్యావ్ టు రెడ్యూస్ 50% ఆఫ్ ప్లాస్టిక్ యూస్ తగ్గించాలి. అంటే ఏ విధంగా తగ్గించాలి అంటే డిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ యూజ్ చేసుకోవాలి. బయోడిగ్రేడబుల్ అంటే మీరు ఏదైనా ప్లాస్టిక్ ఐటెం తయారు చేసి ఆ ప్లాస్టిక్ షీట్ కానీ, బ్యాగ్ కానీ, క్యారీ బ్యాగ్ కానీ, అగ్రికల్చర్లో యూజ్ చేసేటువంటి ప్లాస్టిక్ మల్చి కానీ, ఇటువంటివన్నీ కూడా తొందరగా. సార్ వాయిస్ బ్రీఫ్ ఉండాలి సార్. నా పేరు డాక్టర్ నాగిరెడ్డి. నేను శ్రీకృష్ణదేవరాయ ఉద్యాన కళాశాలలో పర్యావరణ శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు జూన్ 5వ తేదీ అంటే అది చాలా బిగ్గెస్ట్ ప్రోగ్రామ్, దట్ ఈస్ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో ఈ రోజుల్లో పర్యావరణం అంతా కూడా పూర్తిగా నశించిపోతూ ఉంది. ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా రోడ్లు వేస్తున్నారు, ఫారెస్ట్ ఏరియాస్లో మొత్తం చెట్లన్నీ కట్ చేస్తున్నారు. దాంతో టోటల్గా పర్యావరణం దెబ్బతిని అడవి జంతువులన్నీ కూడా గ్రామాల వైపు కానీ నగరాల వైపు వస్తున్నాయి. దీన్ని పూర్తిగా మనం తగ్గించుకోవాలంటే అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటి వాటిని సంరక్షించాలి. చెట్లు ప్రతి ఒక్కరూ నాటుతారు, కానీ వాటిని సంరక్షించాలన్నమాట, నీళ్లు పోసి. అది పెద్ద ఇంతవరకు చాలా కేర్ తీసుకోవాలి. సో ఈ కాన్సెప్ట్తో మేము ఈ ప్రోగ్రామ్ మా కాలేజ్ అసోసియేట్ డీన్ సార్ ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున మేము కండక్ట్ చేస్తున్నాం కాలేజ్లో. అంతేకాక కాలేజ్లో జీవ వైవిధ్యం అనేది బయోడైవర్సిటీకి సంబంధించి చాలా ప్లాంట్స్ మేము తీసుకొని వచ్చాము. ఇక్కడ తూర్పు కణములు కావచ్చు, పశ్చిమ కణములు, సో ఎర్రమల కొండలు కావచ్చు, నల్లమలైస్ కావచ్చు, అవన్నీ అక్కడ తీసుకొని వచ్చి వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నాము. ఫ్యూచర్లో మా కాలేజ్ అనేది ఒక రీసెర్చ్ సెంటర్ లాగా కూడా డెవలప్ అవుతుందనేసి మేము ఆశిస్తున్నాము. We are from Sri Krishnadevaraja College of Horticultural Sciences, Anantapur. As a part of Environment Day celebration, our college have planned in the presence of our Associate Dean Dr. N. Narayan Reddy Garu and our course in charge Nagireddy sir. We have planned today to plant 1,000 plants supported by the Forest Department of Anantapur. So we have, including staff and students, we have planted around 1,000 plants. So the theme of this environmental pollution is to beat the plastic. So we know that the theme today taken was to beat the plastic pollution. So as a part, all of us have to gather together to protect our environment. Thank you.